తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రావ్య ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. చాలా కేసెస్లో ప్లాస్టిక్ సర్జరీ అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఏదో బ్యూటీ రిలేటెడ్ నోస్ సర్జరీస్, లిప్ సర్జరీస్, అందంగా కనిపించడానికి చేసుకునే సర్జరీస్ అని మాత్రమే అందరూ అనుకుంటారు. బట్ కాదు, ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్స్ జరిగిన వ్యక్తికి ప్లాస్టిక్ సర్జన్ అవసరం చాలా ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడతాము. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్లో ఫేస్ ఏదన్నా డ్యామేజ్ జరిగినా కానీ, కాళ్ళు చేతులు డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఏ పరిధిలో ఉన్న వాళ్ళ వరకు మీరు ట్రీట్ చేయగలుగుతారు? దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మందికి అవేర్నెస్ ఉండదు. ఫస్ట్ యాక్సిడెంట్ అవ్వగానే ఫేస్కి కానీ ఎక్కడైనా అవని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే బేసిక్ వాళ్ళకి. సో వాళ్ళు అంటే ఇనీషియల్ రిసెసిటేషన్ ఆర్ ఇనీషియల్ పేషెంట్ని చూసి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం వరకు వాళ్ళు చేయగలరు. బట్ ఒకవేళ చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అంటే ఫేస్కి బాగా సివియర్గా డ్యామేజ్ అయ్యి లోపల మజిల్స్ అన్నీ పోవడము ఆర్ లోపల ఫ్రాక్చర్స్ అవ్వడము, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ అయితే ఎవరు చేయలేరు ఇంకా దాన్ని, ఎక్సెప్ట్ ఫర్ ఎ ప్లాస్టిక్ సర్జన్. ఇంకా వేరే ఎవరు చేయలేరు దాన్ని. చాలా మంది మేము చూడడం ఏంటి అంటే, బయట అడ్డదిడ్డంగా కుట్టేసి పంపించేస్తారు. సో ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఏమవుతుందంటే, ఆ వూండ్స్ అనేవి పిచ్చి పిచ్చిగా హీల్ అయిపోతాయి, బ్యాడ్ స్కార్స్ ఉంటాయి. లోపల మజిల్ని సరిగ్గా కుట్టకపోవడం వల్ల ఫంక్షన్ కూడా సరిగ్గా ఉండదు, ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళంతా కాంప్లికేట్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. ఇనీషియల్గా మేము చేసిన దానికి, కాంప్లికేట్ అయిన తర్వాత చేసిన దానికి రిజల్ట్స్ అనేవి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఇనీషియల్గా చేస్తే లైక్ ఆల్మోస్ట్ 90% వరకు హీల్ గెట్ బ్యాక్ టు హిస్ నార్మల్ థింగ్. ఆఫ్టర్ 4 months, ఆఫ్టర్ 5 months అంటే వాళ్ళు రియలైజ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇది ప్రాపర్గా అవ్వలేదు, ఇప్పుడు వెళ్దాము అని రియలైజ్ అయిన తర్వాత వస్తారు. అప్పటికి రిజల్ట్ అంత గొప్పగా రాకపోవచ్చు. సో ఫస్ట్ థింగ్, మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టెబిలైజ్ అయినాక దెన్ గో టు అ ప్లాస్టిక్ సర్జన్. ఇది ఫేస్కి. అండ్ చేతులకి కాళ్ళకు కూడా ఇట్లానే అవుతుంది చాలా వరకు. కాంపౌండ్ ఇంజరీస్ అంటాం, అంటే బోన్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. బోన్తో పాటు అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ పోతాయి, ప్లస్ స్కిన్ కూడా పోతుంది. సో వీటన్నిటిని మేనేజ్ చేయాలి అంటే ఒక సెటప్ లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. ఒక ఆర్థోపెడిషన్, ఒక ప్లాస్టిక్ సర్జన్, అండ్ మరీ సివియర్గా బ్రెయిన్ ఇంజరీస్ అయితే వాళ్ళని ఇంటెన్సివ్ కేర్లో మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఒక మంచి సెటప్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. సో స్టేజెస్లో చేస్తాం ఇవి ఏమైనా కానీ. ఇనీషియల్గా ఫస్ట్ పెద్ద మేజర్ యాక్సిడెంట్ ఏదైనా అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే మనం రోడ్డు మీద కానీ ఎక్కడైనా పడినా కానీ ఆ రోడ్డు మీద ఉన్న మట్టి అదంతా పుండులోకి వెళ్ళిపోతుంది. వెహికల్లో ఉన్న డస్ట్ కానీ అది ఇది అంతా పుండులోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మొత్తం నీట్గా వూండ్ని కంప్లీట్గా క్లీన్ చేస్తాం. చేసిన తర్వాత ఏది ఎంతవరకు మనము లింబ్ని కానీ ఆర్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ని కానీ ఎంతవరకు మనం ప్రిజర్వ్ చేయగలమో చూస్తాం. 1-2 days తర్వాత 1-2 daysకి మనకి ఇంకా క్లియర్గా డిమార్కేషన్ అవుతుంది అనమాట. ఇంతవరకు ఉంటుంది, మిగిలినంతా పోతుంది అని. సో పోయిన దాన్ని కూడా తీసేసి ఆ డిఫెక్ట్ని బట్టి మనము స్కిన్ గ్రాఫ్ట్ వేయడము. స్కిన్ గ్రాఫ్ట్ అంటే ఓన్లీ థాయి దగ్గర నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా కానీ ఓన్లీ స్కిన్ పైన స్కిన్ లేయర్ ఒక్కటే తీసేస్తాం. ఒకవేళ డిఫెక్ట్ చాలా పెద్దగా ఉంది, బోన్ కూడా ఎక్స్పోజ్ అయ్యింది అంటే ఫ్లాప్స్ అని ఉంటాయి. ఫ్లాప్స్ అంటే స్కిన్తో పాటు కింద ఫేషియా అంటే కింద లేయర్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళి బోన్ మీద కవర్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ దిస్ ఈస్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్, అంటే అంత చిన్నగా ఏమి ఉండదు. బయట చాలా మంది చాలా మిస్మేనేజ్మెంట్ ఉంటుందన్నమాట. ఆ వూండ్స్ని అట్లానే ఓపెన్గా వదిలేస్తారు. బోన్ ఎక్స్పోజ్ అయిన వూండ్ని ఒకవేళ మనం ఓపెన్గా వదిలేస్తే ఆ బోన్ అనేది గాలికి తగిలి పైన ఒక లేయర్ ఉంటుంది పెరియాస్టియం అని, అది చచ్చిపోతుంది. సో ఈవెన్చువల్లీ బోన్ కూడా చచ్చిపోతుంది అనమాట. సో ఇమ్మీడియట్గా దాన్ని కవర్ చేయాలి.
చాలా మంది బయట మిస్‌మేనేజ్ చేస్తారు. అట్లా వదిలేస్తారు. వదిలేసి బోన్ అంతా పాడైన తర్వాత పేషెంట్‌కి ఇంకా నడవలేను, ఇంకా పుండు మానట్లేదు అన్న తర్వాత అంటే 3, 4 మంత్స్ తర్వాత వస్తారు మా దగ్గరికి. అప్పుడు ఆ బోన్ తీసేయాల్సొస్తుంది. సో, దట్ ఈస్ అ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్. అంటే ఇనీషియల్లీ మనం ప్రాపర్‌గా మేనేజ్ చేస్తే ఇది ప్రివెంట్ చెయ్యొచ్చు. ఓకే. బట్ ప్రివెంట్ చెయ్యొచ్చు అట్లాంటి దాన్ని వాళ్ళు ఇంతవరకు తీసుకొస్తున్నారు. సో, అది కొంచెం అవేర్‌నెస్ ఉంటే బావుంటుంది జనాలకి. ఇప్పుడు నోస్ ఫింగర్స్ కట్ అయినా కానీ లెగ్స్కి ఉన్న ఫింగర్స్ కట్ అయినా ఏదైనా నీస్ దగ్గర బాగా డ్యామేజ్ జరిగిన ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ పార్ట్స్కి కూడా చేయొచ్చా మరి యాహ్! యాహ్! ట్రీట్మెంట్? చేస్తాం డెఫినెట్‌గా. ఫింగర్స్ కట్ అయిన యూజువల్‌గా మెషిన్ కట్ ఆర్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వాళ్ళకి కానీ ఆర్ ఎవరైనా వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు దేంట్లో అయినా పెట్టడము, డోర్‌లో ఫింగర్స్ పెట్టడము, లిఫ్ట్ డోర్స్‌లో ఫింగర్స్ పెట్టడము. సో, ఇట్లాంటి వాటి వల్ల ఫింగర్స్ కట్ అయిపోతా ఉంటాయి. ఫింగర్సే కాకుండా ఒక్కొక్కసారి ఇక్కడ హ్యాండ్ కట్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి కాలు కట్ అయిపోతూ ఉంటుంది. సో, వీటన్నిటిని ఇన్ టైం తీసుకొస్తే అతుకు పెట్టచ్చు 6 అవర్స్ లోపల, 3 to 6 అవర్స్ లోపల ప్రాపర్గా ప్రిజర్వ్ చేసి. అంటే ఇప్పుడు ఆ కట్ అయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక గాజ్లో ర్యాప్ చేసి, వెట్ గాజ్లో, మరీ వెట్ కాకుండా నార్మల్ కొంచెం మాయిస్ట్ ఉన్న గాజ్లో ర్యాప్ చేసి ప్యాకెట్లో పెట్టి ఆ ప్యాకెట్ని ఐస్ బాక్స్లో పెట్టాలి. సో, ఫింగర్ ఆర్ కట్ అయిన పార్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఐస్ తోటి కాంటాక్ట్లోకి రావద్దు. అట్లా వస్తే లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ ష్రింక్ అయిపోతాయి అన్నమాట. సో, ఒక కవర్లో పెట్టి ఆ కవర్ని ఐస్ ప్యాక్లో పెట్టి మా దగ్గరికి తీసుకొస్తే బాగుంది చేయగలము అంటే డెఫినెట్గా విల్ ట్రై. సో, చాలా మందికి అట్లా అతికపెట్టినవి కూడా ఉన్నాయి. అతికపెట్టిన ఆర్గన్స్ ఆర్ ఫింగర్స్ అవన్నీ మంచిగా పనిచేస్తాయి కూడా. సమ్ కేసెస్ ఇప్పుడు ఏదైనా దీపావళి కానీ అలా జరిగినప్పుడు చిన్నపిల్లల్ని కానీ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు సివియర్ బర్న్స్ అయిపోతూ ఉంటాయి, చర్మం అంతా కాలిపోయి వస్తూ ఉంటారు. అది ఎలా ట్రీట్ చేస్తారు? ఆ కేటగిరీ మీరే డీల్ చేస్తారు? యా, అదే బర్న్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో, ఫస్ట్ నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ అయితే ప్రివెంట్ చేయాలి. సో, బర్న్స్ వాళ్ళు వస్తే కూడా ఫస్ట్ మనం క్లీన్ చేస్తాం మూడ్ని. బర్న్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్కిన్ ఉండదు కాబట్టి వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది, లోపల బాడీలో ఉన్న వాటర్ అంతా. సో, ఫస్ట్ వాళ్ళకి ఫ్లూయిడ్స్ అనేది మంచిగా కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఊడ్ని క్లీన్ చేయాలి మంచిగా. క్లీన్ చేసిన తర్వాత 1-2 డేస్కి దాని డెప్త్ అనేది ఎంత ఉంది తెలుస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెప్త్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్, డీప్. సో, సూపర్ఫిషియల్ అయితే మినిమల్ డ్రెస్సింగ్స్ తోటే సరిపోతుంది, హీల్ అయిపోతుంది. బాగా డీప్ ఉంటే దాన్ని ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా ఎక్కువ సివియర్గా అయిపోతుంది ఆ బర్న్ అనేది. సో, ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్కి కానీ నెక్కి కానీ ఎక్కడైనా బర్న్స్ అయితే హీల్ అవుతుంటుంది కదా, యూజువల్గా బాడీ విల్ హీల్ అయినప్పుడు ఏంటి అంటే కాంట్రాక్ట్ అయిపోతుంది, ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది అంతా. సో, వాళ్ళ ఫంక్షన్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది, ఇంకా వాళ్ళు ఎప్పటికీ ముందు కనలేరని. సో, అదొకటి ప్రివెంట్ చేయాలి. ఫిజియోథెరపీ చేయాలి కంపల్సరీ. బర్న్ వూండ్స్ ఉన్నా కానీ ఎంత నొప్పి ఉన్నా కానీ ఇనీషియల్గా నొప్పి ఉంటుంది, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ ఉంటే నొప్పి ఏమి ఉండదు. సో, ఫిజియోథెరపీ చేసి ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయాలి. అండ్ వన్స్ ద వూండ్ హెల్దీగా ఉంది, బాగుంది, ఇన్ఫెక్షన్ ఏం లేదు అంటే వూండ్ డెప్త్ని బట్టి గ్రాఫ్ట్ వేయడము, ఫ్లాప్ వేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో, స్కార్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో, ఫస్ట్ మనం సర్జరీ చేసిన తర్వాత బర్న్స్కి ఏంటి అంటే స్కార్స్, పెద్ద పెద్ద బర్న్స్ ఉంటాయి కాబట్టి గ్రాఫ్ట్ వేయడానికి వీలవ్వదు అప్పటికప్పుడు. తర్వాత స్కార్స్ కోసం మనం లేజర్ చేసుకోవచ్చు. అంటే మరి కొంచెమే ఉన్నాయి, ఎక్కువేం లేవు అంటే లేజర్ చేయొచ్చు. ఇంకా మరీ ఇబ్బందిగా ఉన్నాయి అంటే సీరియల్ స్కార్ ఎక్సిషన్ అని ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ద స్కార్ ఒకసారి తీసేసి మళ్ళీ ఇంకొక హాఫ్ నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత తీసేసుకోవచ్చు. లేదు ఇంకా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అంటే లోకల్ ఫ్లాప్స్ ఆర్ ఫ్రీ ఫ్లాప్స్, అవి అంటే ఇంకా కొంచెం మేజర్ ప్రొసీజర్స్ అవి. వాటితోటి స్కార్ ఉన్న ఏరియాని తీసేసి చుట్టుపక్కల నార్మల్ ఉన్న స్కిన్ తోటి ఆ ఏరియాని కవర్ చేయొచ్చు. సో, ఎప్పుడో ఏదైనా మూవీలో కానీ లేకపోతే సీరియల్స్లో కానీ చూస్తూ ఉంటాం, మొత్తం మనిషిని మార్చేయడం, లేకపోతే అసలు వీళ్ళకి పోలికలు లేనట్టుగా కొత్త వ్యక్తులు తెచ్చేసి పెడుతూ ఉంటారు. మనకి ఎంతసేపు బయట తెలిసింది అదే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో ఫేస్ మార్చేస్తారు, లేకపోతే
అందంగా కనిపించేలాగా చేస్తారు అని చెప్పి. సో ఇదంతా ఉంది. స్కార్స్‌కి యాక్సిడెంట్స్ అయినప్పుడు, బర్న్ అయినప్పుడు, ఇంకా ఏదైనా అన్‌ఈవెన్‌నెస్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. అందరం తెలుసుకోవాల్సి ఉంది. అండ్ మీ త్రూ ఈ అవేర్‌నెస్ కల్పిస్తున్నాం. ఇంకా కూడా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.